హే ఆల్ వెల్కమ్ టు డే 6. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి వినాయకుడికి ఎంతమంది పిల్లలు, వాళ్ళ పేర్లేంటి? లాస్ట్ 5 days నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నా కదా, వాటికి ఆన్సర్స్ ఈ వీడియోలో ఇస్తా. ఫస్ట్ క్వశ్చన్, పాలవెల్లి ఎందుకు కడతారు? దానికి ఆన్సర్ ఏంటంటే, పాలవెల్లి పాల ముంత అంటే గెలాక్సీని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ గెలాక్సీలోనే సోలార్ సిస్టమ్, అందులోనే మన ఎర్త్ ఉంటుంది కాబట్టి మొత్తం గెలాక్సీకే మన వినాయకుడు మూలాధార శక్తి అని చెప్పడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వినాయకుడి వాహనమైన మూషికకి పాలవెల్లికి ఉన్న సంబంధం ఏంటి? పాలవెల్లి మూషికం ఇద్దరు భార్య దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, అది తర్వాత చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్, వినాయకుడి భార్యల పేర్లేంటి? ఆన్సర్ సిద్ధి, బుద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, వినాయకుడికి 2 దంతాలు ఉంటాయి కదా, ఒకటి పొడుగ్గా ఒకటి పొట్టిగా ఎందుకు ఉంటుంది? వినాయకుడు వ్యాసుడి కోసం బుక్ రాసేటప్పుడు పెన్ లో ఇంక్ అయిపోతే ఆ ఫ్లో ఆగకూడదని తన దంతాన్ని విరక్కొట్టి దాంతో రాస్తాడు, అందుకని ఒక దంతం చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వినాయకుడికి కుమారస్వామి కాకుండా ఇంకొక తమ్ముడు అయ్యప్ప. అండ్ ఇవాళ క్వశ్చన్ కి ఆన్సర్, వినాయకుడికి 2 కొడుకులు శుభ్ లాభ్ అండ్ ఒక కుమార్తె సంతోషిమాత.